దసరా సెలవులంటే ఒకప్పుడు సంబరం, సరదా. ఇప్పుడు ఇప్పుడు కూడా దసరా సెలవులంటే ఏదో ఒక టూర్‌లేసుకోవడం, లేదా బంధువుల ఇళ్ళకెళ్ళటం ఇట్లాంటివి నడుస్తా ఉంటాయి. టూర్‌లు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. కరోనా తర్వాతను టూరిజం బాగా డెవలప్ అయింది. అందులో భాగంగా డార్జిలింగ్ లాంటి భారతదేశంలో అతి చల్లగా ఉండేటటువంటి ప్రాంతం అంటే బెంగాల్‌లోని డార్జిలింగ్‌కి వెళ్లారు చాలామంది. కొంతమందేమో హిమాలయాలలో ట్రెక్కింగ్‌కి బోయారు. ఇప్పుడు హిమాలయాల్లో మంచు తుఫాన్‌లొచ్చినియి. ఒక్కసారిగా కనీసం ఒక 1000-2000 మంది చిక్కుబడిపోయినటువంటి పరిస్థితి ఉందక్కడ. ఇటొచ్చేటప్పటికి వేలాది మంది చిక్కుబడిపోయారు డార్జిలింగ్‌లో. ఒక్కసారిగా కుండపోత వర్షాలతో ప్రారంభమై అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఆ ప్రాంతంలో నడవడానికి, తిరగడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బురదతో నిండిపోయినాయి ఆ ప్రాంతాలన్నీ. చివరికి మంచి ప్లేసుల్లో ఉన్నోళ్ళు బతికిపోతే బాగా డీప్ ప్లేసులకి వెళ్ళినటువంటోళ్ళు స్ట్రక్ అయిపోయారు. నానా తిప్పలు పడుతున్నారు. మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొచ్చి రావడం ఎట్లా అన్న దాని మీదన ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది.